మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, జీవము కలిగిన దేవుడు, దయగలిగిన మహారాజు రాత్రి సమయంలో మనందరికీ మంచి నిద్రనిచ్చి మరొక నూతన దినమును మన జీవితంలో ప్రవేశపెట్టినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఈ నూతన దినములో ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి, ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్ర పెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తి చొప్పున వారికి రక్షకులను దయచేసితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు కృపా సమృద్ధి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. కృపా సంపత్తి కలిగిన గొప్ప దేవుడు ఆయన. అంత మంచి దేవుడిని కలిగి ఉన్నందుకు, అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయనకు మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. నెహెమ్యా గ్రంథంలో చాలా చరిత్రాత్మకమైన విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. అందులోనూ ఈ 9వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలకు చేసిన ఉపకారాలు, మేలులను గురించి సవిస్తారంగా ప్రస్తావించబడింది. అంతేకాదు, దేవుని ప్రజలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు, ఆయన వారిని తన శత్రువులకు అప్పగించినప్పుడు, వారు ఆ శ్రమలలో, ఆ బాధలలో దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడే కలుగజేసుకుని వారి కొరకు రక్షకులను పంపించాడు. దేవుని యందు ప్రియమైన దేవుని సహోదరుడా, సహోదరి, నువ్వు దేవునికి విరోధంగా ఒకవేళ ఎక్కడైనా తప్పు చేస్తున్నావేమో, కాలు జారుతున్నావేమో, అనకూడని మాట, చూడకూడదని చూస్తూ, ఆలోచించకూడనిది ఆలోచిస్తూ, పెంచుకోకూడని అసూయలు పెంచుకొని, స్వనీతిని పెంచుకొని దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నావేమో, జాగ్రత్త. ఈ నూతన దినంలో దేవుడు నీతో చెప్తున్నాడు, అంత కృపా సంపత్తి కలిగిన దేవుడు, నీ ఎడల ఎంతో ప్రేమను పెంచుకున్న ఆ దేవుడు, నువ్వు దేవునికి విరోధంగా ఉంటే ఈ శత్రువు చేతికి నిన్ను అప్పగిస్తాడు. ఆ శ్రమలలో మరలా నువ్వు దేవుని వైపు తిరిగి, తండ్రి ఈ బాధలు తట్టుకోలేకపోతున్నానయ్యా, ప్రాణం పోతుంది తండ్రి, విసిగిపోతున్నాను నాయన, వేసారిపోతున్నాను ప్రభువా, ఈ శత్రువు నన్ను పరిగెట్టిస్తున్నాడు తండ్రి, నిలబడనివ్వట్లేదయ్యా, మనశ్శాంతి లేదు ప్రభువా, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు తల్లడిల్లిపోతున్నారు ప్రభువా అని నీ 2 చేతులు పైకెత్తి నీ శ్రమకాలమందు, నీ కష్టకాలమందు నీవు ఆయన వైపు తిరిగితే ఆయనే కలుగజేసుకుని, ఆయన నీకు ప్రియమైన తండ్రిగా ఉండి నిన్ను ప్రియకుమారుడిగా, కుమార్తెగా చేసుకుని నువ్వు ఆర్తనాదం చేస్తూ ఉంటే ఆయన ఆలోచించే దేవుడు కాదు, నిన్ను ఆదుకునే దేవుడు, నీకు శత్రువుకి మధ్యన అడ్డుపడే దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడై తన కృపా సంపత్తి చొప్పున, తన కృపా సమృద్ధి చొప్పున నీ కొరకు రక్షకులను పంపిస్తారని ఈ దినాన వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకో చెల్లి, అన్న, ఈ వాగ్దానం నీ కొరకే. ఎంతమంది శత్రువులు నిన్ను పరిగెట్టిస్తున్నారో, ఎంతమంది శత్రువులు నీ మీద దాడి చేస్తున్నారో, ఒకవేళ ఆరోగ్యమే పాడైపోయి అనారోగ్యంగా మారి శత్రువుగా నిన్ను తరుముతుందేమో, సంపాదనంతా నీ వైద్యానికే సరిపోతుందేమో, ఒకవేళ అప్పుల పాలైపోయి, దురాశకెళ్ళి అప్పుల పాలైపోయి నీ సంపాదనంతా అప్పులకి కట్టడానికే సరిపోతుందేమో, పిల్లల్ని సాక్కోవడానికి, పిల్లల్ని చదువుకుంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నావేమో, తల్లడిల్లిపోతున్నావేమో, ఈ మట్టిని దేవుడు మరుగుపరుచుకుని నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఈ మాట విని దేవుని వైపు తిరుగు. వారు శ్రమకాలమందు ఆయనకు మొర్ర పెట్టగా ఆ మొర్ర ఆయన ఆలకించి వారి కొరకు రక్షకులను పంపారు. నీకోసం కూడా ఆయన రక్షకుడిని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఎవరిని ప్రేరేపిస్తారో, ఎలా ప్రేరేపిస్తారో నీకు అనవసరం. నువ్వు మొర్ర పెడితే చాలు, నీకు విరోధముగా రూపించబడిన దానిని తొలగించి ఆయన కృప నీ పట్ల విస్తరింపచేసి, అది పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన మారనిదయ్యుండి నిన్ను తన రెక్కల చాటున కృపా రెక్కల చాటున నిన్ను దాచుకుని నిన్ను లాలించే దేవుడు యేసు ప్రభువే. ఎంతకాలం శత్రువుల చేతిలో చితకగొట్టబడతావు? ఎంతకాలం శత్రువుల చేతిలో నలిగిపోతావమ్మా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను ప్రియమారా పిలుస్తున్న దేవుని వైపు చూడు. ఆయన కృపా సమృద్ధి కొరకు, ఆ కృపా సంపత్తి కొరకు ఆశ పెట్టుకో. ఆయన అడుగు, దయ చూపించు ప్రభువా అని. జ్ఞాపకం చేసుకుంటాడు నిన్ను. నీ దగ్గరికి వస్తాడు, నీకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడు ఆయన. నీ కష్టాలన్నిటిలో నుండి, నీ శ్రమలన్నిటిలో నుండి, నీ బాధలన్నిటిలో నుండి, నీ ఇబ్బందులన్నిటిలో నుంచి విడిపించి నిన్నంటూ ఒక ఘనమైన వ్యక్తిగా, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా, ఎవరైతే నిన్ను శ్రమ పెట్టారో వారి ఎదుటే నిన్ను తల ఎత్తువాడిగా ఉంచి తద్వారా ఆయన నామమును మహిమపరుచుకునే గొప్ప దేవుడు ఉన్నారు. ఆయన నీతో మాట్లాడుతున్నారు. నువ్వెక్కడున్నావో ఒక్కసారి కన్ను మూసుకుని, తండ్రి, కృపా సమృద్ధి కలిగిన దేవుడా, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవా, ఒక్కసారి నన్ను కరుణించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపా సంపత్తి కలిగిన గొప్ప దేవుడా, కనికర సంపన్నుడా, ఈ దినాన మీరు మా అందరి కొరకు ఇచ్చిన ఈ వాగ్దానానికి స్తోత్రం. మమ్మల్ని రక్షించుటకై రక్షకులను పంపించుచున్న కృప కలిగిన వాడా, ఎంతమంది అయితే అవసరతలో ఉన్నారు, ఎంతమంది అయితే ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంతమంది అయితే శ్రమలు తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారో మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మీ రక్షకులను పంపి వారిని రక్షించి, వారిని దీవించి, ఆశీర్వదించి, తద్వారా మీరు మహిమ పొందుమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.